ఆర్టికల్ 19 లో ఉన్న 6 ఫ్రీడమ్స్ లో ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అండ్ ఎక్స్ప్రెషన్ అలాగే దానికి ఉన్న రిస్ట్రిక్షన్ గురించి లాస్ట్ క్లాస్ లో చూసాం. ఈ క్లాస్ లో మనం రిమైనింగ్ ఫ్రీడమ్స్ అండ్ దానికి కాన్స్టిట్యూషన్ ఇచ్చిన రిస్ట్రిక్షన్స్ ని క్లియర్ గా చూద్దాం. సో ఫస్ట్ ఆర్టికల్ 19 క్లాస్ 1 లో బి ఏం చెప్తుందంటే ఫ్రీడమ్ ఆఫ్ అసెంబ్లీ. ఫ్రీడమ్ ఆఫ్ అసెంబ్లీ గురించి ఆర్టికల్ 19 క్లాస్ 1 లో బి చెప్తుంది అనమాట. అంటే సిటిజన్స్ అందరూ కూడా ఇండివిజువల్ గానే కాకుండా ఒక గ్రూప్ గా ఫామ్ అయ్యి మన ఒపీనియన్స్ ని మన థాట్స్ ని ఎక్స్ప్రెస్ చేసుకోవచ్చు. ఎలా చేస్తాం? జనరల్ గా ప్రొటెస్ట్, ధర్నాస్, డెమాన్స్ట్రేషన్స్, అలాగే క్యాండిల్ మార్చ్ లాంటివి కూడా చేస్తూ ఉంటాం కదా. అంటే మన ఒపీనియన్స్ ని మన థాట్స్ ని ఎక్స్ప్రెస్ చేసే పద్ధతులు అనమాట. ఈ మెథడ్స్ లో మనం ఎక్స్ప్రెస్ చేస్తాం. ఆ అవకాశాన్ని కూడా ఆ ఛాన్స్ ని కూడా కాన్స్టిట్యూషన్ ఆర్టికల్ 19 క్లాస్ 1 లో బి కింద ఇచ్చింది, ఫ్రీడమ్ ఆఫ్ అసెంబ్లీ. అయితే ఇదంతా కూడా మనం పీస్ఫుల్ గానే చేయాలి. ఇది ఇంపార్టెంట్. దీనివల్ల పబ్లిక్ ఆర్డర్, సవర్నిటీ అండ్ ఇంటిగ్రిటీ ఆఫ్ ద నేషన్ కి ఎలాంటి భంగం వాటిల్లకూడదు. దానికి సంబంధించి కాన్స్టిట్యూషన్ రిస్ట్రిక్షన్ ఇచ్చింది. ఆర్టికల్ 19 క్లాస్ 3 లో ఆ రిస్ట్రిక్షన్ ఏంటో చెప్తుంది. 2 రిస్ట్రిక్షన్స్ ఇచ్చింది. ఒకటేమో పబ్లిక్ ఆర్డర్ అలాగే సావరినిటీ అండ్ ఇంటెగ్రిటీకి ఎలాంటి భంగం వాటిల్లకుండా ఉండేలాగా ఉండాలి. అంటే వీటి మీద ఇవి వైలేట్ అవ్వకుండా ఉండడానికి గవర్నమెంట్ యాక్షన్స్ తీసుకోవచ్చు. అంటే దీన్ని రిస్ట్రిక్ట్ చేయొచ్చు. వీటి కోసం ఈ ఫ్రీడమ్ ఆఫ్ అసెంబ్లీని గవర్నమెంట్ రిస్ట్రిక్ట్ చేయొచ్చు అని కాన్స్టిట్యూషనే చెప్పింది ఆర్టికల్ 19 క్లాస్ 3 లో. ఇక్కడ పబ్లిక్ ఆర్డర్ అంటే మనం చేసే ఈ ప్రొటెస్ట్ కావచ్చు, డెమాన్స్ట్రేషన్స్ కావచ్చు, మార్చ్ ఇలాంటి వాటి వల్ల పబ్లిక్ ఆర్డర్ డిస్టర్బ్ అవ్వకూడదు. రోజు ఎలా అయితే సొసైటీ ఉంటుందో అలా పీస్ఫుల్ గా సేఫ్టీగా ఉండాలి, డిస్టర్బ్ అవ్వకూడదు అనమాట. అలా ఉండేలాగా గవర్నమెంట్ అంటే స్టేట్ అంటే గవర్నమెంట్ యాక్షన్ తీసుకోవచ్చు. జనరల్ గా గవర్నమెంట్ ఏం చేస్తుందంటే ఏదైనా వైలెన్స్ అవుతుంది, పీపుల్ గ్యాదర్ అయ్యి పీపుల్ ఎక్కువ మంది అసెంబ్లీ అయ్యి ఏదైనా చేయబోతున్నప్పుడు ఏదైనా సమ్ వైలెన్స్ అవుతుంది అని ముందే గెస్ చేస్తే అప్పుడు జనరల్ గా మనం వినే ఒక వర్డ్ ఏంటి అంటే సెక్షన్ 144. ఈ ఏరియాలో సెక్షన్ 144 ఇంప్లిమెంట్ ఉంది అని మనం జనరల్ గా వింటూ ఉంటాం కదా. అది కూడా ఇక్కడ పబ్లిక్ ఆర్డర్ ని డిస్టర్బ్ చేయకుండా మెయింటైన్ చేయడానికి, పీస్ఫుల్ గా మెయింటైన్ చేయడానికి గవర్నమెంట్ తీసుకునే ఒక యాక్షన్ అనమాట. ఇది సిఆర్పిసిలో సెక్షన్ 144. దీని ప్రకారం ఏంటి అంటే 4 or more పీపుల్ అసెంబ్లీ అవ్వకూడదు ఈ 144 సెక్షన్ విధించినప్పుడు. ఎవరు చేస్తారు దీన్ని? మ్యాజిస్ట్రేట్, డిస్ట్రిక్ట్ మ్యాజిస్ట్రేట్ ఆర్ సబ్ డివిజనల్ మ్యాజిస్ట్రేట్ నోటిఫై చేస్తారనమాట. ఏమని? ఒక పర్టికులర్ ఏరియా అంటే సిటీ కావచ్చు, ఒక డిస్ట్రిక్ట్ కావచ్చు, ఏదైతే ఒక పర్టికులర్ ఏరియా ఉంటుందో ఆ ఏరియాలో 144 సెక్షన్ పెడుతున్నామో అని మ్యాజిస్ట్రేట్ నోటిఫై చేస్తారు. అలా చేసినప్పుడు 4 or more పీపుల్ గ్యాదర్ అవ్వకూడదు. నలుగురు కూడా అవ్వకూడదు, నలుగురు కంటే ఎక్కువ కూడా అవ్వకూడదు అనమాట. గ్యాదర్ అవ్వకూడదు, అసెంబ్లీ అవ్వకూడదు. అయితే ఇది ఎన్ని రోజులు ఉంటుంది అంటే 1 డే ఉండొచ్చు, కొన్ని వీక్స్ ఉండొచ్చు, అలా మాక్సిమం 2 months. 2 months వరకు ఇది కంటిన్యూ అవ్వచ్చు. 144 సెక్షన్ ని కంటిన్యూ చేసే పవర్ మ్యాజిస్ట్రేట్ కు ఉంది. అయితే స్టేట్ గవర్నమెంట్ కనుక స్టేట్ ఇంకా నెసెసిటీ ఉంది, ఇంకా ఎక్స్టెండ్ చేయాల్సిన అవసరం ఉంది అని అనుకుంటే ఒకవేళ అప్పుడు స్టేట్ ప్లస్ 4 months ఎక్స్టెండ్ చేసుకోవచ్చు. అంటే టోటల్ గా 6 months వరకు దీన్ని ఇంప్లిమెంట్ చేయొచ్చు, కంటిన్యూ చేయొచ్చు. ఏది? 144 సెక్షన్ ని. 6 months బియాండ్ 6 months అయితే చేయడానికి వీలు. యాక్చువల్లీ 2 months స్టేట్ కనుక అనుకుంటే ఎక్స్ట్రా అవసరం ఉంది, నెసెసిటీ ఉంది
అని అనుకుంటే ఇంకో 4 months, అప్పుడు టోటల్ 6 months అన్నమాట. అయితే మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఈ 144 సెక్షన్ ఇది సిఆర్పిసి కిందకి వస్తుంది. అయితే మనకి ఇప్పుడు జనరల్ గా మారింది కదా, బిఎన్ఎస్ఎస్ భారతీయ న్యాయ సురక్ష సంహిత, దీని ప్రకారం సెక్షన్ 163 అన్నమాట. అంటే ఈ రెండింటిని కూడా మనం మైండ్ లో పెట్టుకుంటే ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎప్పుడు ఎలా అడిగినా సరే మనం చెప్పుకోవడానికి వీలు ఉంటుంది. ఒకవేళ 4 or more people గ్యాదర్ అవ్వద్దు అని చెప్పిన తర్వాత కూడా 144 సెక్షన్ విధించిన తర్వాత కూడా 4 members or 5 members గ్యాదర్ అయ్యారు, అప్పుడు ఏంటి మరి? గవర్నమెంట్ చెప్పిన ఈ ఆర్డర్, మ్యాజిస్ట్రేట్ నోటిఫై చేసిన ఈ ఆర్డర్ ని వైలేట్ చేసినట్టే కదా. సో అప్పుడు ఏమవుతుందంటే సెక్షన్ 188 ప్రకారము పనిషబుల్ అవుతారు. ఐపీసీ సెక్షన్ 188 ప్రకారము పనిషబుల్ అనమాట. అదే ఇది బిఎన్ఎస్ లో చూసుకుంటే గనక 223 ఇది పనిష్మెంట్. ఇదేమో సెక్షన్ నోటిఫై చేయడం, ఇంప్లిమెంట్ అవుతుంది. 144 సెక్షన్ ఇంప్లిమెంట్ అవుతుంది. దాన్ని బ్రేక్ చేస్తే, వైలేట్ చేస్తే అప్పుడు దీని ప్రకారం వాళ్ళు పనిషబుల్ అవుతారు. అయితే దీంతో పాటు ఇంకొకటి కూడా వింటూ ఉంటాం జనరల్ గా, 144 కాకుండా సెక్షన్ 141 ఇది కూడా వింటూ ఉంటాం కదా. ఈ 144 కి 141 కి డిఫరెన్స్ ఏంటి అంటే, ఇదేమో ప్రివెంటివ్. 144 అంటే ఏమీ జరగక ముందే, అంటే ఫెస్టివల్స్ ఉన్నప్పుడు కావచ్చు, లేదా సమ్ వైలెన్స్ జరగడానికి ఛాన్సెస్ ఉన్నాయి అని ఎప్పుడన్నా గవర్నమెంట్ అనుకున్నప్పుడు కావచ్చు, లేదా హెల్త్ ఇష్యూస్ వల్ల COVID-19 అప్పుడు కూడా 144 సెక్షన్ విధించడం జరిగింది కదా. అంటే గ్రూప్ అవ్వకూడదు, గ్రూప్ గా ఫామ్ అవ్వకూడదు 4 or more అని. అలా వైలెన్స్ జరుగుద్దేమో అనే ఛాన్స్ ఉన్న టైంలో ప్రివెంటివ్ గా జరగక ముందే గవర్నమెంట్ తీసుకునే యాక్షన్ ఇది ప్రివెంటివ్. దానికి ఆపోజిట్ గా ఇదేమో ప్యూనిటివ్ అన్నమాట. అంటే జరగక ముందు కాకుండా జరుగుతుంది, ఆల్మోస్ట్ ఇంప్లిమెంట్ స్టార్ట్ అయిపోయింది, అంటే జరిగే ప్రాసెస్ లో ఉంది అనే టైంలో 141 సెక్షన్ అన్నమాట. దీని ప్రకారం ఏంటంటే 5 or more people unlawful assembly. 5 or more unlawful assembly అంటే 5 కంటే ఎక్కువ, 5 లేదా 5 కంటే ఎక్కువ మంది సమ్ వైలెన్స్ చేయడానికి ప్రిపేర్ అయ్యారు, రెడీ అయ్యారు. ఎవరి మీద అటాక్ చేయడానికి కావచ్చు, డిస్టర్బ్ చేయడానికి కావచ్చు, వెపన్స్ ఉండడం వాళ్ళ దగ్గర, ఇలాంటి కొన్ని ఇన్సిడెంట్స్ ఉన్నప్పుడు గవర్నమెంట్ ఏం చేసిందంటే సెక్షన్ 141 ప్రకారం వాళ్ళు పనిషబుల్ అనమాట. అంటే వాళ్ళు వైలెన్స్ చేయడానికి ఆల్రెడీ రెడీ అయిపోయారు. సో అలాంటి టైంలో ఇలా 5 or more అసెంబ్ల్ అయితే కనుక అప్పుడు 144 సెక్షన్ అంటారు. దీని ప్రకారం పనిషబుల్ అనమాట. దీనికి డిఫరెన్స్ ఇది. ఇదేమో జరగక ముందు, జరగకుండా ఉండడానికి తీసుకునే ఒక ప్రికాషన్. ఇదేమో ఆల్రెడీ స్టార్ట్ అయిపోయినట్టే, స్టార్ట్ అయిన తర్వాత తీసుకునేది ఇదన్నమాట. రెండింటికి డిఫరెన్స్ ఉంది. ఈ రెండింటిని కూడా ఈ పబ్లిక్ ఆర్డర్ ని మెయింటైన్ చేయడానికి గవర్నమెంట్ ఇంప్లిమెంట్ చేస్తుంది ఆర్టికల్ 19 క్లాస్ 3 ప్రకారం. అలాగే సవర్నిటీ అండ్ ఇంటిగ్రిటీకి ఎలాంటి భంగం వాటిల్లకుండా మనం ఈ ఫ్రీడమ్ ఆఫ్ అసెంబ్లీని యూజ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఆర్టికల్ 19 క్లాస్ 1 లో సి. ఆర్టికల్ 19 క్లాస్ 1 సి ఏం చెప్తుందంటే, ఫ్రీడమ్ ఆఫ్ అసోసియేషన్. అంటే సిటిజన్స్ అందరూ కూడా అసోసియేషన్స్ ని, యూనియన్స్ ని ఫామ్ చేసుకునే ఛాన్స్ ఉంది, ఆ రైట్ ఉంది అనేసి చెప్పింది కాన్స్టిట్యూషన్. యూనియన్స్, ఎన్జిఓస్, సొసైటీస్, అలాగే పొలిటికల్ పార్టీస్, ఇలాంటివన్నిటిని కూడా ఫామ్ చేసుకొని మన డెవలప్మెంట్ కోసం, మన వెల్ఫేర్ కోసం ఫామ్ చేసుకోవచ్చు అని చెప్తుంది. ఒక సింగిల్ పర్సన్ చేసిన దానికంటే ఒక గ్రూప్ గా ఫామ్ అయ్యి మనం ఏదైనా చేస్తే దానికి వెయిటేజ్ ఎక్కువ ఉంటుంది కదా. సో దాని ప్రకారం మన టార్గెట్స్ ఏవైతే ఉన్నాయో, మనం ఏదైతే సాధించాలనుకున్నామో వాటి కోసం, మన వెల్ఫేర్ కోసం, మన డెవలప్మెంట్ కోసం యూనియన్స్ ని, సొసైటీస్ ని ఫామ్ చేసుకోవచ్చు అని కాన్స్టిట్యూషన్ ఫండమెంటల్ రైట్ గా ఇచ్చింది. అయితే దీనికి కూడా రిస్ట్రిక్షన్స్ ఇవ్వడం జరిగింది. ఆ రిస్ట్రిక్షన్స్ ని ఆర్టికల్ 19 క్లాస్ 4 లో పెట్టడం జరిగింది.
దీని ప్రకారం ఏంటంటే పబ్లిక్ ఆర్డర్, అలాగే మొరాలిటీ అండ్ sovereignty and integrity of the nation. మనం ఫామ్ చేసుకునే యూనియన్స్ సొసైటీస్ వల్ల పబ్లిక్ ఆర్డర్ దెబ్బతినకూడదు, అలాగే సొసైటీలో మొరాలిటీ స్పాయిల్ అవ్వకూడదు, డిస్టర్బెన్స్ అవ్వకూడదు, అలాగే ఇండియా యొక్క సోవరినిటీ ఇంటెగ్రిటీకి ఎలాంటి భంగం వాటిల్లడానికి వీల్లేదు. ఫర్ ఎగ్జాంపుల్, మనం ఒక టెర్రరిస్ట్ యాక్టివిటీని ప్రొవోక్ చేసేలాగా ఒక యూనియన్ ఫామ్ చేసాం, రైట్ ఉంది కదా, కానీ దానివల్ల మన ఇంటెగ్రిటీ బ్రేక్ అవుతుంది కదా, మొరాలిటీ కూడా దెబ్బతింటుంది కదా. సో అలాంటివి కాకుండా మన వెల్ఫేర్ కోసం, మన డెవలప్మెంట్ కోసం ఈ రైట్ ని మనం వాడుకోవాలి. సో దానికోసం గవర్నమెంట్ అంటే స్టేట్ కి కాన్స్టిట్యూషన్ ఈ రిస్ట్రిక్షన్స్ ఇచ్చింది. వీటిని కనుక మనం బ్రేక్ చేస్తే అప్పుడు గవర్నమెంట్ యాక్షన్ తీసుకునే ఛాన్స్ ఉంది. అప్పుడు వీటిని బ్రేక్ చేసే విధంగా మనం యూనియన్స్ ని ఫామ్ చేస్తే కనుక అది మనకి ఫండమెంటల్ రైట్ కిందకి రాదు. వీటిని మనం దృష్టిలో పెట్టుకోవాల్సి ఉంటుంది. అలాగే నెక్స్ట్ ఆర్టికల్ 19 లో క్లాజ్ డి ఏం చెప్తుందంటే ఫ్రీడమ్ ఆఫ్ మూవ్మెంట్. ఇండియాలో ఉన్న సిటిజన్స్ అందరూ కూడా ఇండియా మొత్తం కూడా ఫ్రీగా మూవ్ అయ్యే రైట్ మనకుంది. నార్త్ టు సౌత్, ఈస్ట్ టు వెస్ట్ ఎలా అయినా మూవ్ అవ్వచ్చు. స్టేట్స్ చాలా, అన్ని స్టేట్స్ యూనియన్ టెరిటరీస్ చాలా ఉన్నప్పటికీ కూడా మనదంతా మనం యునైటెడ్ గా ఉంటున్నాం, యూనియన్ ఆఫ్ ఇండియా కాబట్టి ఎలాంటి రెస్ట్రిక్షన్స్ లేకుండా అందరూ ఫ్రీగా మూవ్ అయ్యే ఛాన్స్ కాన్స్టిట్యూషన్ మనకి ఇచ్చింది. అలాగే దీంతో పాటు ఆర్టికల్ 19 ఈ ఏం చెప్తుందంటే ఫ్రీడమ్ ఆఫ్ రెసిడెన్స్, ఫ్రీడమ్ ఆఫ్ రెసిడెన్స్. ఇదేమో ఫ్రీడమ్ ఆఫ్ మూవ్మెంట్, అంటే ఎవరు ఎక్కడైనా తిరగొచ్చు అని చెప్తుంది. ఈ క్లాజ్ ఈ ఏమో ఫ్రీడమ్ ఆఫ్ రెసిడెన్స్ చెప్తుంది అనమాట. అంటే ఎవరు ఎక్కడైనా సెటిల్ అవ్వచ్చు, నార్త్ టు సౌత్, ఈస్ట్ టు వెస్ట్ ఎవరు ఎక్కడైనా సరే సెటిల్ అయ్యే ఛాన్స్ ఉంది, ఎలాంటి రిస్ట్రిక్షన్స్ లేవు. అయినప్పటికీ కూడా కొన్ని రీజన్స్ తోటి గవర్నమెంట్ రిస్ట్రిక్షన్ పెట్టవచ్చు. అవి ఏంటి అంటే పబ్లిక్ ఇంట్రెస్ట్, ప్రొటెక్షన్ ఆఫ్ షెడ్యూల్డ్ ట్రైబ్స్. పబ్లిక్ ఇంట్రెస్ట్ అంటే కామన్ గుడ్, అంటే హెల్త్ ఇష్యూస్ కావచ్చు. మనకి మెయిన్ గా రీజన్ ఎగ్జాంపుల్ చూసుకున్నామంటే కరోనా టైం అనేది బెస్ట్ ఎగ్జాంపుల్ అవుతుంది. ఇక్కడ ఫ్రీగా మూవ్ అవ్వడానికి ఛాన్స్ లేకుండే గవర్నమెంట్ లాక్ చేసింది మనల్ని ఎక్కడో అక్కడ. ఎందుకు? పబ్లిక్ ఇంట్రెస్ట్, పబ్లిక్ హెల్త్ కోసం, కామన్ గుడ్ కోసం. సో అలాంటి పబ్లిక్ ఇంట్రెస్ట్ తోటి లా అండ్ ఆర్డర్ కావచ్చు, హెల్త్ ఇష్యూస్ కావచ్చు, ఏమైనా ఇలాంటివి వాటికి ప్రాబ్లం రాకుండా ఉండాలి అంటే, మన మూమెంట్ వల్ల ఏదైనా ప్రాబ్లం వస్తుంది అంటే సొసైటీకి, అలాంటి టైంలో మన మూమెంట్ ని, మన రెసిడెన్స్ ని రెస్ట్రిక్ట్ చేసే అవకాశం గవర్నమెంట్ కి ఇచ్చింది కాన్స్టిట్యూషన్. అలాగే దాంతోపాటు ప్రొటెక్షన్ ఆఫ్ షెడ్యూల్డ్ ట్రైబ్స్ ని ప్రొటెక్ట్ చేయాలి అంటే, వాళ్ళ ఏరియాస్ లోకి వెళ్ళాలి అంటే కొన్ని రిస్ట్రిక్షన్స్ ని పెట్టుకోవచ్చు స్టేట్. అలాగే రెసిడెన్స్ అంటే మనం ల్యాండ్ పర్చేస్ చేస్తాం కదా జనరల్ గా రెసిడెన్స్ ఉన్న దగ్గర. అలాంటప్పుడు ట్రెడిషనల్ గా వస్తున్న షెడ్యూల్డ్ ట్రైబ్స్ కల్చర్ ని పాడు చేసేలాగా లేదా వాళ్ళని ఎక్స్ప్లాయిట్ చేసేలాగా మన యాక్షన్స్ ఉండకూడదు అనేసి వాళ్ళని ప్రొటెక్ట్ చేయడానికి ఈ షెడ్యూల్డ్ ట్రైబ్స్ ఉన్న ఏరియాస్ లో వాళ్ళ ల్యాండ్స్ పర్చేస్ చేయాలన్నా సరే మనకి పాసిబిలిటీ కాకుండా గవర్నమెంట్ యాక్షన్ తీసుకోవచ్చు అనే అవకాశాన్ని, అంటే అనే అథారిటీని గవర్నమెంట్ కి కాన్స్టిట్యూషన్ ఇవ్వడం జరిగింది. దీని ప్రకారం పెట్టడం జరిగింది. అంటే షెడ్యూల్డ్ ట్రైబ్స్ ల్యాండ్ ని ఎవరు కొనడానికి వీల్లేదు, అమ్మడానికి కొనడానికి కూడా వీల్లేదు. సో అది రిలేటెడ్ టు రెసిడెన్స్ అన్నమాట. అలా షెడ్యూల్డ్ ట్రైబ్స్ ని ప్రొటెక్ట్ చేయడం కోసం రిజిస్ట్రేషన్ పెట్టొచ్చు అని కాన్స్టిట్యూషన్ చెప్పడం జరిగింది. దేంట్లో అంటే ఆర్టికల్ 19 క్లాస్ 5 లో. ఆర్టికల్ 19 క్లాస్ 5 లో పబ్లిక్ ఇంట్రెస్ట్ అండ్ ప్రొటెక్షన్ ఆఫ్ షెడ్యూల్డ్ ట్రైబ్స్ కోసం ఈ రెండింటిని, అంటే ఫ్రీడమ్ ఆఫ్ మూవ్మెంట్ ని,
ఫ్రీడమ్ ఆఫ్ రెసిడెన్స్ ని రిస్ట్రిక్ట్ చేసే అథారిటీ గవర్నమెంట్ కి ఉంది అని కాన్స్టిట్యూషన్ చెప్తుంది. నెక్స్ట్ ఆర్టికల్ 19 క్లాస్ 1 లో జి ఏం చెప్తుందంటే ఫ్రీడమ్ ఆఫ్ ప్రొఫెషన్, ఫ్రీడమ్ ఆఫ్ ప్రొఫెషన్ ఆర్ ఆక్యుపేషన్ గురించి చెప్తుంది. మరి ఆర్టికల్ 19 క్లాస్ 1 లో జీ చెప్తున్నాము, దానికి ముందు ఎఫ్ ఉండే యాక్చువల్లీ, కానీ 44th అమెండ్మెంట్ కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ లో 1978 లో దీన్ని రిమూవ్ చేయడం జరిగింది. ఇక్కడ నుంచి రిమూవ్ చేసేసి 300A లో ఇన్సెట్ చేయడం జరిగింది. సో ఇప్పుడు ఇది ఫండమెంటల్ రైట్ కాదు, ఇట్ ఈస్ నో లాంగర్ అ ఫండమెంటల్ రైట్ నౌ. ఎందుకంటే 12 to 35 ఫండమెంటల్ రైట్స్ గురించి చెప్తుంది కదా. సో 300A అంటే ఫండమెంటల్ రైట్ కాదు, మరి అదేంటి అంటే కాన్స్టిట్యూషనల్ రైట్. అలాగే ఇప్పుడు ఆర్టికల్ 19 క్లాస్ 1 లో జీ ఫ్రీడమ్ ఆఫ్ ప్రొఫెషన్ గురించి చెప్తుంది. ఇది పెట్టాల్సిన అవసరం ఎందుకు వచ్చింది కాన్స్టిట్యూషన్ లో అంటే, ఇండియన్ సొసైటీలో చాలా ఇయర్స్ గా ఎవరు ఏ ప్రొఫెషన్ అంటే కాస్ట్ వైజ్ గా ప్రొఫెషన్స్ డిసైడ్ చేసి ఎవరు ఏ ప్రొఫెషన్ చేస్తున్నారో వాళ్ళ పిల్లలు కూడా అంటే జనరేషన్స్ మొత్తం కూడా అదే ప్రొఫెషన్ కంటిన్యూ అయ్యేవాళ్ళు. వేరే చేయడానికి వీలు ఉండేది కాదు, చేయలేదు. కానీ ఇప్పుడు ఇండియాలో మనం అందరం ఈక్వల్ అనుకున్నాం కాబట్టి ప్రొఫెషన్ లో కూడా ఫ్రీడమ్ ఇచ్చారు. ప్రతి ఇండివిజువల్ కి కూడా వాళ్ళకి నచ్చిన ప్రొఫెషన్ ఆక్యుపేషన్ చేసుకునే ఫ్రీడమ్ ఉంది, అది ఫండమెంటల్ రైట్. అయితే ఇవన్నీ కూడా లీగల్ గా గవర్నమెంట్ అప్రూవ్ చేసిన వాటికి, లీగల్ గా ఉన్న వాటికి తప్ప ఇల్లీగల్ యాక్టివిటీస్ కి ఇక్కడ ఫ్రీడమ్ లేదు. అయితే ఈ ఫ్రీడమ్ ఆఫ్ ప్రొఫెషన్ కి కూడా కాన్స్టిట్యూషన్ రిస్ట్రిక్షన్స్ ఇవ్వడం జరిగింది. ఆర్టికల్ 19 క్లాస్ 6 ఏంటి అంటే రీజనబుల్ రిస్ట్రిక్షన్స్ ఆన్ పబ్లిక్ ఇంట్రెస్ట్. పబ్లిక్ ఇంట్రెస్ట్ మీద రీజనబుల్ రిస్ట్రిక్షన్స్ పెట్టొచ్చు. అలాగే ప్రొఫెషనల్ క్వాలిఫికేషన్, అలాగే స్టేట్ మోనోపలి, ఈ మూడిని కాన్స్టిట్యూషన్ ఆర్టికల్ 19 క్లాస్ 6 లో రిస్ట్రిక్షన్ గా పెట్టడం జరిగింది. అంటే పబ్లిక్ ఇంట్రెస్ట్, పబ్లిక్ కామన్ గుడ్ డిస్టర్బ్ అయ్యేలాగా ఉండకూడదు అనమాట ఈ ప్రొఫెషన్. అలాంటి దాంట్లో కాన్స్టిట్యూషన్ గవర్నమెంట్ కి అథారిటీ ఇచ్చింది. ఇలా జరగకుండా ఉండడానికి ఏమన్నా యాక్ట్స్ చేసుకోవచ్చు, మన ఫ్రీడమ్ ని రిస్ట్రిక్ట్ చేయొచ్చు గవర్నమెంట్ అనే అథారిటీ ఇవ్వడం జరిగింది. అలాగే ప్రొఫెషనల్ క్వాలిఫికేషన్స్, ఎవరు ఏ ప్రొఫెషన్ అన్నా ఎంచుకోవచ్చు చేసుకోవచ్చు అన్నాం, కానీ టెక్నికల్ గా ఇది పాసిబుల్ కాదు కదా. ఒక డాక్టర్ అవ్వాలి అంటే ఎంబీబీఎస్ అనే క్వాలిఫికేషన్ ఉండాలి కదా, ఒక టీచర్ అవ్వాలంటే బిఎడ్ అయితే చేయాలి కదా. సో అలాంటి క్వాలిఫికేషన్స్ ని పెట్టే ఛాన్స్ అంటే పెట్టే అథారిటీ గవర్నమెంట్ కి ఉంది. ప్రొఫెషనల్ క్వాలిఫికేషన్స్ పెట్టచ్చు. అలా క్వాలిఫికేషన్ ఇవ్వడము పెట్టడము మన ఈ ఫ్రీడమ్ ఆఫ్ ప్రొఫెషన్ ని వైలేట్ చేసినట్టు కాదు అని మనం అర్థం చేసుకోవాలి. అలాగే స్టేట్ మోనోపలి, సొసైటీలో కామన్ గుడ్ కోసం సొసైటీని డిస్టర్బ్ చేయకుండా ఉండడం కోసం కొన్ని టైప్స్ ఆఫ్ బిజినెస్ లో స్టేట్ మోనోపలి అంటే స్టేట్ మాత్రమే ఆపరేట్ చేస్తుంది. అలాంటివి ఉన్నాయి. అవి మనకి బాగా తెలిసినవి లిక్కర్ బిజినెస్ మనం ఓన్ గా చేయలేం కదా, గవర్నమెంట్ ఆపరేట్ చేస్తుంది. అలాగే లాటరీ, ఇలాంటివన్నీ కూడా వీటిలో స్టేట్ మోనోపలి. దీన్ని మన ఫ్రీడమ్ ఆఫ్ ప్రొఫెషన్ ని బ్రేక్ చేస్తుంది గవర్నమెంట్ అని అనడానికి లేదు, కాన్స్టిట్యూషన్ ఇచ్చింది అనమాట. ఈ రిస్ట్రిక్షన్స్ లో మన ఫ్రీడమ్ ని రిస్ట్రిక్ట్ చేయొచ్చు. అథారిటీ గవర్నమెంట్ కి అంటే స్టేట్ కి ఉంది అని కాన్స్టిట్యూషన్ చెప్తుంది. ఈ రకంగా కాన్స్టిట్యూషన్ మొత్తం ఆర్టికల్ 19 లో A to G ఫ్రీడమ్స్ ఇవ్వడం, 6 ఫ్రీడమ్స్, అలాగే 19 2 to 6 రిస్ట్రిక్షన్స్ ఇవ్వడం జరిగింది. ఈ 6 ఫ్రీడమ్స్ కి ఈ రిస్ట్రిక్షన్స్ అన్ని కూడా ఒక కామన్ గుడ్ కోసం, ఇండియా సోవరెనిటీ ఇంటిగ్రిటీని స్పాయిల్ చేయకుండా ఉండడం కోసం పెట్టడం జరిగింది. సో కాన్స్టిట్యూషన్ ఈ ఫ్రీడమ్ ని మన వెల్ఫేర్ కోసం, కామన్ గుడ్ కోసం, మన స్ట్రెంగ్త్ కోసం యూజ్ చేసుకుంటే
ఫండమెంటల్ రైట్స్ అంటే కాన్స్టిట్యూషన్ ఇంటెన్షన్ ని మనం కరెక్ట్ గా క్యాచ్ చేసినట్టు అవుతుంది. నెక్స్ట్ క్లాస్ లో మనం ఆర్టికల్ 20 గురించి తెలుసుకుందాం. ఈ క్లాస్ మీకు నచ్చినట్లయితే కనుక సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, అలాగే బెల్ ఐకాన్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి.